ఈసారి మళ్ళీ మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే పదం వల్ల అందరిని సమానంగా చూశారు కాబట్టి భేదాలు లేకుండా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇవాళ వచ్చినా రేపు వచ్చినా 60 రోజుల తర్వాత వచ్చినా ఫ్యాన్ గుర్తు ఓటేద్దామని చెప్పి జనాభా సిద్ధంగా ఉన్నారు, మా కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి, మా ప్రజానికం సిద్ధంగా ఉన్నారు, మా వార్డు సిద్ధంగా ఉంది, మా నియోజకవర్గం సిద్ధంగా ఉంది. అంటే చంద్రబాబు సీఎం ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాయి, ఇంతకంటే అభివృద్ధి బాగా చేస్తా అంటున్నారు కదా. చంద్రబాబుని చంపడం చేసిన అప్పుడు అంతకుముందు సీఎంగా ఉండేటప్పుడు గత 14 సంవత్సరాలు తీశాను. ఉమ్మడి రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఫస్ట్ రాష్ట్రానికి సీఎం అయ్యాడు. ఏదైతే పథకాలు ఇచ్చాడో ఒక్క పథకం అన్నీ చేశాడని చెప్పి అనిపించమనండి. ఏ పథకం కూడా చేయాల నిల్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చాడో అవన్నీ అమలు చేసుకుంటూ వచ్చి ఇవాళ నాకు వాళ్ళకి ఓటు వేసినా అయిపోయినా సరే నాకు నచ్చితేనే ఓటు వేయమని చెప్పిన సీఎం 1952 నుంచి కూడా ఇప్పుడు కూడా ఏ సీఎం కూడా చెప్పలా నాకు నచ్చితేనే ఓటు వేయండి, లేదా అంటే నచ్చితే ఆయన అభ్యర్థులు ఎవరికైనా సరే ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలంటే నేను న్యాయం చేస్తేనే మాత్రం ఓటు వేయండి అని చెప్పి సీఎం ఎవరున్నారా? గతంలో 14 సంవత్సరాలు సీఎం చేశాడు, ఎప్పుడు నా మాట చెప్పాడా? జగన్ గారు ఇచ్చే పథకాలు మనుషుల్ని సోంబేర్లు చేస్తాను టీడీపీలు అంటారు కదా. ఎవరండి అమ్మఒడి సోమేరు చేయడం ఏంటంటే తప్పు కదా అన్నమాట. 45,000 సెంట్ అన్నాడు, సరిపోద్ది అన్నాడు. ఎప్పుడైనా ఇచ్చారు ఆ పథకం? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది కాబట్టి 32 లక్షల ఇల్లులు. అంటే సెంటు భూమిలో బాత్రూమ్ కూడా కట్టలేము, దాంట్లో మనం ఇళ్ళలా కడతామని అవహేళన చేస్తాను టీడీపీ వాళ్ళు. పనుకోవాలండి, బెడ్రూమ్ ఎంత ఉంటుంది? ఆ సెంటు భూమి అది ఎప్పుడైనా ఇచ్చారా? ఆ కొండ ఆ విశాలమైన సెంటు భూమి ఇస్తే పేదలకి బెడ్రూమ్ పైన మళ్ళీ వేసుకోవచ్చు రేపు ఫ్యూచర్లో. ఎవడు పట్టాలకి ఇచ్చాడు. ప్రజెంట్ అనేది పునాది వేసి ఒక ఇల్లు ఇచ్చాడు, రేపు పిల్లలు ఎదిగిన తర్వాత పైన వాళ్ళు వేసుకోవచ్చు. అదేనే వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ ఈ పప్పు వాళ్ళ అబ్బాయి కానీ లేకపోతే దత్తపుత్రుడు పవన్ గారి కానీ ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు పార్టీ పెట్టి ఒక్క సీట్ గెలిచాడు, ఒక 2 చోట్ల వచ్చేసి ఓడిపోయాడు. ఎందుకంటే ఈ మాటలు ఎవరు నమ్ముతారు? ఈసారి మళ్ళీ నేనే సీఎం జగన్ నువ్వెంత నీ బతుకని తరిమి కూడా తేపించని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. దానికి ఉదాహరణ భీమిలి నేను సాహిత్యం అని పెట్టారుగా, నేను సై అని చెప్పి నన్ను నువ్వు మీటింగ్లు పెట్టావు 2 చోట్ల, ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయారుగా. భీమిలి మహాసభలో 34 నియోజకవర్గాల్లో ఓన్లీ కార్యకర్తలు, పబ్లిక్ ఎవరు రాలా, ఓన్లీ కార్యకర్తలు. ఆ కార్యకర్తలు వచ్చిన కార్యకర్తల వల్ల ఎంత డెవలప్మెంట్ చేశారు ఏంటన్నది ఇసుకెత్తే జనాభా రాలని జనాభా నేషనల్ మీడియా కూడా ఒప్పుకుంది. మీటింగ్ పెడితే మనుషులు డబ్బులు మీటింగ్ రప్పించారని టీడీపీలో చెప్తున్నారు కదా అన్న. వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. 34 స్వతహాగా వచ్చింది, స్వతంత్రంగా వచ్చారంటారు. పబ్లిక్ ఎవరు రాలా, ఓన్లీ కార్యకర్తలే వచ్చింది భీమిలి సభకి. నీళ్ళగా డబ్బులు బిర్యానీగో ఇచ్చే అయినా సరే సభలన్నీ ఖాళీగా ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం కోడేకి వస్తుంది కదా. ఇప్పుడు ఏదో సాక్షి చెప్తే మాకు చెప్పదు అంటావు. నేను నమ్ముకునే ఛానల్ కూడా కొన్ని చూపించాయిగా. ఆ పేర్లు మేము చెప్పమంటే చెప్తాం, లేదంటే నువ్వే చూసుకో. నువ్వు నమ్ముకున్న నువ్వు ఎవరైతే TV5 అన్నావో, సాక్షి అన్నావు, సారీ మన ఏబిఎన్ కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి, TV5 అన్నీ అదే భీమిలి నియోజకవర్గంలో నేషనల్ మీడియా మొత్తం కూడా ఇసుకెత్తే జనాభా రాలని జనాభా వచ్చారు. దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 100 మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తాడు. అంటే మేమంతా కలిసి జగన్ తరిమి కొడతాం ఏపీ నుంచి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. మంది పోయారండి, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడే వస్తాడు. అంటే లోకేష్ గారు ఎర్ర బుక్లో పేరు రాసుకున్నాను, జగన్ చూసి నన్ను చూసి భయపడతాను లోకేష్ గారు చెప్తున్నారు కదా. లోకేష్ పప్పు అండి. మంగళగిరి సొంత నాన్ సీఎం ఉంటే ఆయన గెలలో పోయాడు. ఆయన కూడా మాట్లాడమేనా, వాకింగ్ చేశాడు. జగన్ గారు చేసిన పాదయాత్ర 67 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆయన పాదయాత్ర చేసిన అర్థం ఉంది. ఈ నియోజకవర్గంలో నించున్నాడు పాదయాత్ర చేసి మాట్లాడితే ఎర్ర బుక్లో రాసుకున్నాను, ఏం బుక్లో రాసుకున్నాడు? మీ నాన్న జైలు పంపించుకున్నాను రాసుకున్నావా? మీ నాన్న 14 రోజులు 16 రోజులు వెళ్ళాడు, జైలు పంపించాను రాసుకున్నావా? మళ్ళీ మీ నాన్న జైలుకి వెళ్తే నీ దిక్కుదే పాదయాత్ర ఆ వాకింగ్ కూడా ఆపుకుని వచ్చి కూర్చున్నావు. ఢిల్లీలో ఎక్కడో కూర్చున్నావు 12 రోజులు. నువ్వా మాకు చెప్పేది? నువ్వా జనాభా గురించి, ఆంధ్ర రాష్ట్ర జనాభా గురించి చెప్పేది? కరోనా టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? మీ దత్తపుత్రుడు ఎక్కడున్నాడు? కరోనా టైంలో కూడా రాష్ట్రం అందరికంటే ప్రతి నిత్యం జనాభాకి ప్రతి నిత్యం సేవ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే భారతదేశం మొత్తం మీద కూడా ఒక జగన్మోహన్ రెడ్డి. అంటే విజయవాడ వెస్ట్ టికెట్ ఆశపడడానికి కారణం ఏంటన్న? అసలు కార్యకర్త, కష్టపడిన కార్యకర్త, కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉండి కార్యకర్త ఎవరైతే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే స్థాయి అంటే ఒక గుండె ఉండాలి. నీకుందా? ఇవాళకి వచ్చి నీ అభ్యర్థులు ఎవరు కలిపి 175 100 అంటే 100 అన్నావు. రేపు పవన్ కళ్యాణ్ 75 అంటే 175 అంటావా? అంటే జగన్ గారు సీట్లు అమ్ముకుంటారని టీడీపీ చెప్తున్నారు కదా. లేదండి, కార్యకర్త, సామాన్య కార్యకర్త ఆశీపు ఇచ్చాడు. ఉదాహరణకి ఒక గురుమూర్తికి ఇచ్చాడు తిరుపతి ఎంపీ. తిరుపతి అబ్బాయి కలియుగ వెంకటేశ్వర ఉన్న ఏరియాలో
సామాన్య కార్యకర్తకి ఇచ్చాడు, గురుమూర్తికి, సురేష్కి ఇచ్చాడు, ఒక ఆసిఫ్కి ఇచ్చాడు. వీళ్ళందరికీ సీట్లు అమ్ముకునే డబ్బులు ఏమి లేవుగా. నీలా ఎవరు డబ్బులు ఇస్తారా? ఇప్పుడు సీట్లు ఒక్క సీటు ప్రకటించలేకపోయావు. 100 అంటే 100 అన్నావు. 175 నియోజకవర్గంలో ఒక అభ్యర్థి లేడు నీకు. నువ్వా మాట్లాడేది? కొద్దిగా ఆంధ్ర రాష్ట్రం సిగ్గు శరం సీమి నెత్తి ఉన్నట్టు మీకు లేదు. అంటే విజయవాడ మళ్ళీ గెలుస్తారంటారు నేను అసలు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రం సీట్లు జరుగుతాయని విజయవాడ సీట్లు మొత్తం 3కు 3 పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నానితో సహా ఫస్ట్ జగన్ గారి గిఫ్ట్ అనేది ఏం వెళ్ళుంటే ఈ ఆసిఫ్ గారి సీటు, ఎల్లంపల్లి గారి సీటు, అవినాష్ గారి సీటు, కేసీఆర్ నాని గారి సీటే. నేను నమ్ముకొని 10 సంవత్సరాలు నీ పార్టీలో ఎంపీగా ఉండండి సామాన్యంగా అవమాన పరిస్థితి బయట పెడితే అట్టం చేసుకుని వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. నీ సామాన్య వర్గమేగా 10 సంవత్సరాలు ఎంపీ చేశాడు. అంటే ఒక కుటుంబంలో స్విచ్ పెట్టి 2 అన్నదమ్ములు గొడవ పెట్టి ఒక అన్నదమ్ముని నీళ్ళు పెట్టుకున్నాం. కేసీఆర్ నన్ను ఎంపీని చేస్తే పిలిచి కన్నవ కప్పకండి సీట్ ఇచ్చిన ఎత్తి ఎవరన్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వైసీపీ వాళ్ళు వైనాడు 175 ఉంటారు, కానీ టీడీపీ వాళ్ళు వైనాడు పులివెందులో జగన్ తరిమి కొడతా ఉంటున్నారు కదా. కుప్పంలో ఆయన గెలమనండి 14 సంవత్సరాలు అన్నాడు కదా, 45 సంవత్సరాలు ఇంట్లో చేసి అన్నాడు కదా. సీఎం ఉంటున్న సొంత కొడుకునే గెలిపించుకోలేవాడు. నువ్వు మాట్లాడితే ఎవరు జనం అంటే కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టి చెప్తున్నారు జనం. కుప్పంలో ఏం చేస్తాం? ముందు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోమనండి. కుప్పంలో సీట్ వస్తుంది చూడండి. నేను మా పెద్దరెడ్డి గారు చెప్పినట్టు 175 నేషనల్ మీడియా కూడా చెప్తుంది 25 ఎంపీ సీట్లు గెలుస్తున్నారని చెప్పి. దానికంటే ఇంక ఘోరం ఏమైనా ఉందా? ఎంతగా చంద్రబాబు నాయుడు ఒక శాపం ఉందండి. నిజమని చెప్తే ఆయన శిరస్సు వెళ్ళిపోద్ది. అబద్ధం 100 సార్లు చెప్తాడు. అదే కంటిన్యూ ఒక అబద్ధం 100 సార్లు చెప్తే జనాభా నమ్ముతారని చెప్పి చెప్తాను. నీ అబద్ధాలు పాడు అయిపోయింది. 23కి వచ్చాయి నీ సీట్లు. 175 నుంచి 23కి వచ్చాయి. రేపు 23 నుంచి 0కి వస్తుంది.